ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 3. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ దినవృత్తాంతములు 19 మరియు 20 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 13వ అధ్యాయము 21 నుండి 36 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క హస్తం మిమ్మల్ని బలపరచునుగాక. దేవుని యొక్క పరలోకపు మంచు మీ మీద సమృద్ధిగా దిగివచ్చునుగాక. దేవుడు తప్పకుండా మీ కన్నీటిని ఆనందముగా మార్చగలడు. మీ అంగలార్పు నాట్యముగాను, మీ ఆవేదన ఆశీర్వాదముగాను మార్చడానికి ఈ దినాన ప్రభువారు మీతో మాట్లాడుచున్నారు. ప్రభు కృప మీకు తోడై ఉన్నప్పుడు ఎక్కడ మీరు ఓడిపోరు. మీరు ఓటమి పాలయ్యే బిడ్డలు కాదు, మీరు జయశాలి యొక్క బిడ్డలు. ఆయన ఈ లోకాన్ని, సాతానుని, శరీరాన్ని, సమస్తాన్ని ఆయన గెలిచాడు. సిలువలో యేసు యొక్క మరణం అది నీ పాలిట విజయముగా మారింది. ఆ విజయమే ఈ రోజున నువ్వు అనుభవించి ఆనందించడానికి కారణమైంది. ఈ ఉదయకాలం ప్రభువారు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 13వ వచనం. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, హేరోదు రాజు ఎంతో క్రూరుడు. తన పదవిని, తన ప్రతిష్టని కాపాడుకోవడానికి ఎన్ని అడ్డమైన పనులైన చేస్తాడు. ఈ హేరోదు పేతురుని బంధించి చెరసాలలో వేయించాడు. 16 మంది సైనికులకు పేతురు అప్పగించబడ్డాడు. పేతురు యొక్క ఎడమ చేతిని, కుడి చేతిని సంకెళ్లతో బంధించి 2 సైనికులకి ఆ సంకెళ్ళు కట్టివేయబడ్డాయి. ఏమాత్రం కూడా పేతురు తప్పించుకొని పోవడానికి అవకాశమే లేదు. అలాంటి సమయంలో సంఘం ఏం చేస్తుంది? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనములో సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థించుచుండెను అని రాయబడింది. సంఘం ఆదమర్చి నిద్రపోవడం లేదు. సంఘం ఏమీ పట్టి పట్టనట్టుగా ఉండడం లేదు. సంఘం తన ధ్యాసలో, తన పనిలో నిమగ్నమైపోయి ఈ జీవనోపాధి పనులన్నీ చేసుకుంటూ వెళ్ళడం లేదు. సంఘం పేతురు కోసం ప్రార్థిస్తూ ఉంది. రాత్రంతా వారు ప్రార్థన ధూపం వేస్తున్నారు. మార్కు అనే మారు పేరు కలిగిన యోహాను ఇంటిలో, ఆ మరియమ్మ గృహములో సంఘమంతా చేరి పేతురు కోసం రోదిస్తున్నారు, కన్నీరు విడుస్తున్నారు. అయితే ప్రభు ఆ ప్రార్థన ఆలకించారు. చెరసాలలోకి ఒక దూత దిగివచ్చి పేతురుని విడిపించి ఆ రాత్రి పేతురుని తన వెనకాల తీసుకుని వెళ్తున్నాడు. మొదటి కావల్ని దాటారు, 2వ కావల్ని దాటారు. పట్టణానికి వెళ్ళే ఒక ఇనుప ఆ గవిని దగ్గరకు వచ్చినప్పుడు దానంతటా అది తెరుచుకుంది. పేతురు ఆ వీధిలోకి వెళ్ళిపోయాడు. దూత అదృశ్యుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ పేతురు మార్కు అనే మారుపేరు కలిగిన యోహానింటికి వచ్చాడు. సంఘమంతా కూడా ప్రార్థనలో నిమగ్నమై ఉన్నారు. ఆ తలవాకిటి తలుపు తడుతున్నాడు పేతురు. ప్రియులారా, ఆ సమయంలో వారు ఎంతగానో భయాభ్రాంతులు గురైపోయారు.
ఒక యవనస్తురాలుంది. ఆమె పేరు రోదే. ఆమెను వెళ్ళమని చెప్పారు. ఎవరో ఒకసారి ఆలకించి రా అని చెప్పి పంపించారు. ఆ చిన్నది వెళ్ళింది. ఆ స్వరాన్ని గుర్తుపట్టింది. అక్కడ పేతురు వచ్చాడని చెప్పింది. వాళ్ళందరూ అన్నారు, ఈమెకి పిచ్చి పట్టింది అనుకున్నారు. లేదు, పేతురు వచ్చాడని కరాఖండిగా ఆమె మాట్లాడుతుంది. అప్పుడు ఆ దృఢంగా మాట్లాడుతున్న ఆమె మాటలు విని వాళ్ళందరూ అన్నారు, ఒక దూత వచ్చాడేమో. అంటే వాళ్ళ భావన ఏంటో తెలుసా? దూతలైన వస్తారేమో కానీ పేతురు మాత్రం ఇక్కడికి రాడు అని వారి నమ్మకం. వారు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? పేతురు యొక్క విడుదల కోసం ప్రార్థన చేస్తున్నారు. పేతురు అదేవిధంగా ఆ తలుపు తట్టుచున్నప్పుడు వెళ్ళి తలుపు తీసి చూస్తే నమ్మశక్యం కాని విభ్రాంతి నొందే కార్యం. పేతురు వాళ్ళ ముందర నించున్నాడు. ఆ తలవాకిటి తలుపు దగ్గర నిలుచున్నది ఏంటో తెలుసా? వారి ప్రార్థనలకు జవాబు. వారు అంగలార్పుకి దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి జవాబు అది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన జవాబునివ్వబోతున్నాడు. ఆ జవాబు ఎక్కడికి రాబోతుందో తెలుసా? మీ తలవాకిటి తలుపు దగ్గరికి రాబోతుంది. అక్కడ ఆ జవాబు నిలవబోతుంది. మీరు కన్నులార చూస్తుండగా ఆ జవాబు రావడం మీరు అనుభవిస్తారు. దేవుని మహిమ ఈ కార్యాన్ని మీ పట్ల చేసి తీరుతుంది. ప్రభునందు నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళండి. జయం నీదే. నువ్వు ఎన్నడూ ఓడిపోయేవాడు కాదు. నువ్వు జయశాలి యొక్క బిడ్డవు. దేవుడు ఆల్రెడీ జయాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. నువ్వు ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు చేసిన ప్రార్థనలు ఎటుపోతున్నాయి అని నువ్వు బాధపడుతున్నావు కాదు. ఈ దినములలో తలవాకిటి తలుపు దగ్గరికి ఆ జవాబులు రాబోతున్నాయి. ఎన్నో ఏళ్ళ నుండి చేసిన నీ ప్రార్థనలకు, నీ కన్నిటికి అద్భుతమైన, నీవు విభ్రాంతి నుండే కార్యాలు నీ కళ్ళతో చూడబోతున్నావు. అట్టి శుభ గడియలోకి దేవుని ఆత్మ మిమ్మల్ని తోడుకుని వెళ్తున్నాడు. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడిగా మీరు మాకున్నందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా ప్రియులను కనికరించి దీవించి బలపరిచి వర్ధిల్ల చేయమని అడుగుచుంటున్నాం. మా ప్రార్థనలు ఎప్పుడు మీరు తిరస్కరించరు, త్రోసివేయరు. మా ప్రార్థనలు ఆలకించి చక్కని ప్రత్యుత్తరములు చక్కని సమయంలో ఇచ్చే దేవుడుగా మీరు మాకున్నందుకే వందనాలు. మీ కృపారెక్కల నీడలో మేము ఉన్నాము కనుక మాకు ఏ విధమైన భయము లేదు. తండ్రి, మమ్మలను మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.